ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు సైజన్ శేఖర్ గారు బర్త్డే పురస్కరించుకుని ఈరోజు ఉప్పల్లో ఎమ్మెల్యే గెలిచిన సందర్భంలో విజయోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ రావడం జరిగింది. వారిని ఉద్దేశించి చాలా రకాలు మాట్లాడారు. సో ప్రస్తుతం మరి వారు మనతోటి ఉన్నారు, వారిని తెలుసుకుని చెప్పండి సార్. ఈ విజయోత్సవ సభ నిర్వహించారు. సో మరి మీ ప్రభుత్వమేమో లేదు, ఉప్పల్కి ఇచ్చినటువంటి హామీలు మరి ఎంపీ ఎలక్షన్ కోసమైనా హామీల గురించి ఏమైనా ముందుకెళ్ళే అవకాశం ఉందా? అట్లా ఏం లేదు. హామీలు చేతనైనంత వరకు ది బెస్ట్ ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఎట్లయినా కానీ ప్రభుత్వం మాది లేదు, అట్లాంటి ఏదైనా చిన్న చూపు కూడా చూస్తే మన ప్రతిపక్షంలో ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. దాన్ని ఎక్కడక్కడ ప్రజల పక్షాన పోరాటం కూడా చేస్తాం. మేము ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన హామీలన్నీ మేమిచ్చిన హామీల కంటే కూడా ఏదైతే 6 గ్యారంటీలు అని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగడతాం. ఆ 6 గ్యారంటీలు అమలు పరిచే వరకు వాళ్ళని నిద్రపోనియం. మేము 10 సంవత్సరాల్లో ఈయనటువంటి హామీల గురించి మాట్లాడతలేరు బీఆర్ఎస్. 100 రోజులు కాకముందుకే బిల్లా రంగం లెక్క కాంగ్రెస్ పార్టీ మీద ఏలువెట్టి చూపడం ఎంతవరకు సబ్బమని మొన్న ఆదిలాబాద్ సభలో చెప్పారు రేవంత్ రెడ్డి. ఎలా చూడాలి? ఇప్పుడు మేం చెప్పలే కదా. ఇప్పుడు ఏ యూట్యూబ్లో పోయి చూసినా కానీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మీరు ఇప్పుడు తీసుకుంటే 10,000 రూపాయలు వస్తాయి, ప్రభుత్వం వచ్చినాక తీసుకుంటే 15,000 రూపాయలు వస్తాయి రైతు బంధు అని చెప్పి ఆయన్నే చెప్పిండు. ఆయన్నే ఏం చెప్పిండు, నవంబర్లో కరెంటు బిల్లు కట్టొద్దని చెప్పి సికింద్రాబాద్ ఎలక్షన్స్ నవంబర్ కరెంటు బిల్లు మీరు కట్టకుర్రి, డిసెంబర్ కట్టకుర్రి అని చెప్పి కొమ్మటాడు. మేమేమంటున్నామంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ నోటితోటి చెప్పినరో ఆ మాట మీద నిలబడమని చెప్తున్నాం. మేము అంతకంటే ఏం లేదు. మేము ఇంకా అర్థమైందా? ఈ 100 రోజులు అని చెప్పేసేసిండ్రు. ఇప్పుడు 100 రోజులను తప్పించుకుంటున్నారు. ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పేసి దరఖాస్తులు తీసుకొని ఇదంతా టైంపాస్ కార్యక్రమము. కేవలం కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికలని బయటపడడానికి, పార్లమెంట్ ఎన్నికలను ఏదో మాయ చేసేసి ఎన్నికలలో సీట్లు సాధించడానికి ఇవన్నీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కానీ ప్రజలు ఆల్రెడీ విశ్వసించారు. ఏం సంగతి అని తెలుస్తుంది. ఇప్పుడు మా కేటీఆర్ గారు ఇవాళ ఈ షోకి వస్తే, ఇవాళ మా ప్రోగ్రాంకి వస్తే మామూలుగా లేదు. ఆయన కేటీఆర్ గారు ప్రభుత్వంలో ఉంటే ఎట్లయితే ఆయనకు ఆ క్రేజ్ ఉంటుందో ఆ క్రేజ్ ఇలా ఉప్పల్లో కనిపించింది. కేటీఆర్ గారు మాట్లాడుకుంటే చెప్పినారు, ఉప్పల్లో ఉన్నటువంటి ఈ ఏదైతే ఎనర్జీ చూస్తుంటున్నాం అనుకో, పార్లమెంట్ ఎలక్షన్స్లో బ్రహ్మాండంగా మళ్ళీ మల్కాజ్గిరి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారి నాయకత్వాన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బ్రహ్మాండంగా 3.5 లక్షల మేరతో మేము గెలిచినాం. ఆల్రెడీ 7 ఎమ్మెల్యేలు మేము టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలుచుకున్నాం. 3.5 లక్షల మేరతో గెలుచుకున్నాం. కాబట్టి పక్క మాదే ఎంపీ సీట్ కానీ చెప్తున్నాం. శేఖర్ గారు, గతంలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ఏ ఉంది, ఎంపీగా మాత్రం రేవంత్ రెడ్డి గారే గెలిచారు. చెల్లని రూపాయ ఇక్కడ గెలుస్తుందని కేటీఆర్ అదే మాట మాట్లాడారు. సో మరి ఇప్పుడు మళ్ళీ అదే విధంగా ఇప్పుడు మీ పార్టీ లేదు, సో ఈ నిలబడుతుంది కూడా వ్యక్తులు లేరు, భయపడుతుర్రు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీగా నిలబడాలంటే కేసీఆర్ లేదా పార్టీ డబ్బులు ఇస్తేనే నిలబడే పరిస్థితి ఉందని అంటారు. ఈ సమయంలో మీరు గెలుస్తారని ఎలా అనుకుంటారు? ఇగో 3.5 లక్షల మెజారిటీతో గెలిచినాం. ఎక్కువ మనకి ఇప్పుడు 2 months కూడా కాలేదు. అర్థమైందా? ఇంకొక 2-3 నెలల్లో ఎలక్షన్స్ అయిపోతాయి. ఇప్పుడు ప్రజలు హైదరాబాద్ నగరు ఎస్పెషల్గా అంటే జిల్లాలకు పోకపోతే హైదరాబాద్ ప్రజలు కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వాన్ని ఈ హైదరాబాద్ నగరంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఇలా నిజంగా కూడా హైదరాబాద్ నగరంలో ఎప్పుడు కర్ఫ్యూలు కానీ బందులు కానీ లేకుండా చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఆ తర్వాత ఎక్కడ కూడా మత కలహాలు లేకుండా చేయడం జరిగింది. హైదరాబాద్ నగర అభివృద్ధి ప్రపంచ దేశాల నగరాలతోటి పోటీ పడే విధంగా ఈరోజు కేటీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ అభివృద్ధి చెందింది. కాబట్టి ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ మల్కాజ్గిరి పార్లమెంటు వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్ని డ్రామాలు చేసినా కానీ మేమే గెలుస్తున్నాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఇక్కడ మల్కాజ్గిరిలో గెలుస్తుండు. మళ్ళీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తికే టికెట్ వస్తుంది, ఆర్థికంగా ఉన్న వాళ్ళకి అంటారు. ఉద్యమకారులను ఈ విషయంలో కోన్సైడ్ చేయడం ఇప్పుడు చూడండి, అదంతా హైకమాండ్ విషయము. కానీ ఎవరికి సీట్ ఇచ్చినా కానీ గెలిపించుకొచ్చే బాధ్యత ఈ మా కార్యకర్తలది, మా నాయకులది. కార్పొరేటర్లుగా మేము మా శక్తి వంచన లేకుండా ఎమ్మెల్యే గారి గెలుపు కోసం ఎట్లయితే కృషి చేసినామో ఎంపీ గారి గెలుపు కోసం కూడా అట్లనే కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాము. కాంగ్రెస్ గెలిస్తే ఎన్డీఏ కూటమి వస్తుంది ఎంపీగా ఇక్కడ. అదే బీజేపీ గెలిస్తే, కాంగ్రెస్ గెలిస్తే యూపీఏ, బీజేపీ గెలిస్తే ఎన్డీఏ కూటమి వస్తుంది. వాళ్ళు నిధులు తీసుకురావచ్చు. మీ బీఆర్ఎస్ గెలిస్తే రాష్ట్రంలో లేదు కనుక దేశంలో ఏం ఉరగబెడతారని అంటారు. దీని ఎలా చూడాలి? ఇగో నేను అంత పెద్ద జాతీయ రాజకీయాలు మాట్లాడేంత పెద్ద నాయకుడిని కాదు. ఏదో మాట్లాడడానికి అది కూడా కాదు.
కానీ కేసీఆర్ అనే వ్యక్తి మామూలుడు కాదు. నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచానికి అందరికీ తెలుసు. ఇలా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిందంతా జిల్లాలలో గెలిచిండ్రు. మేజర్గా ఈ 6 గ్యారంటీల మీద ప్రజలు అంటే నిజంగా కూడా ఈ 6 గ్యారంటీలు అంటే అమలు కానివి గ్యారంటీలు వీళ్ళు ఇచ్చారు కాబట్టి ఇస్తారు ఏమన్నా ఆశతోటి. ఇలా రైతు బంధు కోసము ఆశపడ్డారు. 10,000 15,000 వస్తుందని చెప్పి ఆశపడ్డారు. ఇవాళ ఏమైంది? ఇవాళ ఎదురు చూస్తున్నారు. నీకు రైతు బంధు పడ్డదా, నీకు రైతు బంధు పడ్డదా అన్నట్టు ప్రతి ఒక్కటి ఒక్కడు కలిస్తే అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఇక వాళ్ళు నిజంగా కూడా గెలవడానికి ఎట్లయినా కుర్చీ ఎక్కడానికి ఎన్నో విధాలుగా వీళ్ళు అమలు కానీ హామీలు ఇచ్చి వాళ్ళు గద్దెనెక్కిరు. కానీ ఆ ముళ్ళ కుర్చీ అది జనాలు అంత ఈజీగా నేను వదలరు. నువ్వు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చేసేసి నువ్వు హామీలు తీర్చానంటే జనాలు పిచ్చోళ్ళ ఇప్పుడు చూపిస్తారు. ఇప్పుడు కర్రు కాల్చి వాత పెడతారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో నువ్వు కేసీఆర్ ఏం చేస్తాడు, కేటీఆర్ ఏం చేస్తాడు కాదు. కాంగ్రెస్ అనేది ఇక్కడ ప్రజల్ని మోసగించి గద్దెనెక్కింది కాబట్టి ఆ గద్దె దించడానికి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో సాక్ష్యం చేస్తారు దాన్ని. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఏమైనా నిర్ణయాలు? ఏముంటుంది, ఏం లేదు. మామూలుగా అయితే నేను ఎప్పుడు కూడా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోను. అన్ఫార్చునేట్గా ఈరోజే నాకు ఇలా తిరుపతిలో దర్శనం ఉండే అనుకోకుండా ఈరోజే మరి కేటీఆర్ గారు ప్రోగ్రాం పెట్టుకోవడంతో తప్పకుండా ఉండాలి అనే ఆలోచనతో నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఫస్ట్ కార్యక్రమం కేటీఆర్ గారు మళ్ళీ గెలిచిన తర్వాత మా అసెంబ్లీకి వస్తున్న కార్యక్రమం కాబట్టి నేను ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ ఉండడం జరిగింది. అన్ఫార్చునేట్గా అందరికీ తెలియడంతో నిజంగా కూడా పెద్ద ఎత్తున నాకు ఇక్కడ నా ఆత్మీయులందరూ కూడా నన్ను ఆశీర్వదించినందుకు అందరికీ పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ.